ఈరోజు చెప్పబోయే టాపిక్ చాప్టర్ 1 మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. చాప్టర్ 1 మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఇది చాప్టర్ 1 కింద వచ్చింది. దీనిలో సబ్ టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటిది, ఇది రెస్ట్ అండ్ మోషన్. రెస్ట్ అండ్ మోషన్. తర్వాత వచ్చేసరికి వెలాసిటీ స్పీడ్ అనమాట. తర్వాత వచ్చేసరికి ఏంటిది, వెలాసిటీ స్పీడ్. ఫస్ట్ ఈ చాప్టర్లో ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయో చెప్తాను. తర్వాత ఓవరాల్గా ఈ యూనిట్కి వచ్చేసరికి ఏ టాపిక్స్ ఉంటాయి, దానిలో నుంచి ఏ టాపిక్స్ మీద నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అనేది నేను చెప్తాను అనమాట. ఫస్ట్ ఇది ఈ క్వశ్చన్స్కి కావాల్సింది ఇంట్రొడక్షన్, బేసిక్, థియరిటికల్ పార్ట్ ఏంటిదంటే డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి, అలాగే స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, ఏంటిది స్పీడ్ అంటే ఏంటిది, అలాగే వెలాసిటీ, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా యాక్సిలరేషన్ అంటే ఏంటి, ఇవి థియరీ పార్ట్. ఇప్పుడు చూద్దాం. రెస్ట్, మోషన్. ఇప్పుడు ప్లేస్ ఏ అనేది ఒకటి ఉంది, ఇక్కడ ప్లేస్ అని ఏ అని ఉంటుంది, ఇక్కడ బి అనే ప్లేస్ ఒకటి ఉంది. ఓకేనా, ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇంకోటి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళొచ్చు, ఇలా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 దారిలో నుంచి వెళ్ళారు. ఓకేనా, ఇదేంటిది, ఇది ఇలా వెళ్ళాడు, ఇంకోటి ఇలా వెళ్ళాడు, ఇంకోటి ఇలా వెళ్ళాడు. అన్నిటిలో కూడా ఏ టు బి వెళ్ళాడు. ఈ వెళ్ళే దారిని ఏమంటారు, ఇది పాత్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, ఫిజిక్స్ లో దీన్ని పాత్ అని పిలుస్తాం. ఓకేనా, పార్టికల్ ట్రావెల్డ్ బై ఎ పర్సన్, దట్ రూట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పాత్. పాత్ అంటే నుంచి ఏంటిది, దీనిలో పాత్ అంటే వెళ్ళే రూట్ అనమాట, పాత్ అని పిలుస్తాం. ఓకేనా, ఇప్పుడు పాత్ ట్రావెల్డ్ ఏ నుంచి బికి, ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక లెంత్ ఉంటుంది. 3 వేరు వేరు లెంత్లు ఉన్నాయి కదా, 3 వేరు వేరు లెంత్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడింటికి వేరు వేరు లెంత్లు ఉంది. అదే ఈ రెండింటికి అన్నిటికంటే దగ్గరికి వెళ్ళే పాత్ ఏది, ఇలా ఏంటిది, 2 పాయింట్ల మధ్య కలిపితే ఇది 2 పాయింట్ల మధ్య స్ట్రైట్ లైన్, ఏంటిది స్ట్రైట్ లైన్ లో కలిపితే అది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది అనమాట. ఏంటిది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు దీని ఏమంటారు, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అంటే ఏంటిది, టోటల్ పాత్ ట్రావెల్డ్ బై ది పార్టికల్ అనమాట. అది వెళ్ళే మొత్తం దారిని డిస్టెన్స్ అని చెప్తాం. డిస్ప్లేస్మెంట్ ఏంటిది, ఆ రెండింటి మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ ని డిస్ప్లేస్మెంట్ అన్నాం. ఇప్పుడు ఇది వచ్చేటికి 5 మీటర్, ఇది డిస్ప్లేస్మెంట్, ఇది వచ్చేసరికి డిస్టెన్స్. సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, వీళ్ళు ఒక క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ నుంచి బాల్ కొట్టినప్పుడు అది ఇక్కడ వచ్చి పడింది. ఈ బాల్ తీసుకురావడానికి ఈ పర్సన్ ఇటు నుంచి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా తీసుకొచ్చాడు. ఇక్కడ ఒక 5 మీటర్స్, ఇది ఒక 5 మీటర్స్, ఇది ఒక 5 మీటర్స్, ఇది ఒక 1 మీటర్. మొత్తం ఎంత, 5 5 5 1 ఎంత, 16 మీటర్. ఇది ఇలా వెళ్ళి తీసుకొచ్చాడు. అదే ఈ పర్సన్ ఇక్కడి నుంచి ఇలా వెళ్తే ఇది ఎంత, 2 మీటర్. ఈ 2 మీటర్ ఏమవుతుంది, ఇక్కడ 2 మీటర్ ఏమో ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాడు చూసా, దాన్ని ఏమంటారు, ఇది డిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఏంటిది, డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ తేడా తెలిసింది కదా. డిస్టెన్స్ అంటే ఏంటిది, టోటల్ ఎంత వరకు అయితే ట్రావెల్ చేశాడో, టోటల్ పాత్ ట్రావెల్డ్ బై ది పర్సన్ ఈజ్ ద డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది, ద డిస్టెన్స్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ అనమాట. ఏంటిది, అది డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి డిఫరెన్స్ తెలిసింది. స్పీడ్ అంటే ఏంటిది, స్పీడ్ అంటే దీనికంటే ముందు వెక్టార్ ఏది స్కేలార్. వెక్టార్ అంటే ఏంటిది, వెక్టార్ అంటే బోత్ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఈ డిస్ప్లేస్మెంట్ ఏంటిది, ఇది వెక్టార్ క్వాంటిటీ. ఏంటిది, వెక్టార్ కింద. ఇది వచ్చేటికి
స్కేలార్ క్వాంటిటీ. జస్ట్ ఇది ఎన్ని మీటర్లు అని మాత్రం వచ్చింది. ఇది వచ్చేసరికి ఏంటిది, ఇది డైరెక్షన్ ఉంటుంది. మనకి ఎక్స్, వై, జెడ్ డైరెక్షన్‌లో ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ ఇది డైరెక్షన్ గురించి మాట్లాడిద్ది కదా! ఐ, జే క్యాప్ వెక్టార్ ఫార్మ్‌లో. ఆ! ఇప్పుడు ఇదొచ్చేసరికి ఫ్రంట్‌కెళ్ళిందనుకో 3 మీటర్స్. ఒకవేళ బ్యాక్‌కొచ్చిందనుకో 3 దాన్నేం రాస్తాం? -3 ఐ క్యాప్. ముందుకెళ్తుంటే ఆరిజిన్ నుంచి +3 ఐ క్యాప్ అని. ఆ విధంగా విత్ డైరెక్షన్‌తో మెన్షన్ చేస్తాం. అలాగే దాని యొక్క మాగ్నిట్యూడ్ కూడా రిపోర్ట్ చేస్తాం. అప్పుడు అది వెక్టార్ క్వాంటిటీ డిస్ప్లేస్‌మెంట్ అనేది. డిస్టెన్స్ అంటే దేని కింద వచ్చిద్ది? స్కేలార్ క్వాంటిటీ అనమాట. దీని నుంచి స్పీడ్ వచ్చిద్ది. స్పీడ్ ఏంటిది ఇది? స్పీడ్ అంటే ఏంటిది? డిస్టెన్స్ అపాన్ టైమ్. ఏంటిది? డిస్టెన్స్ అపాన్ టైమ్ ఈజ్ ద స్పీడ్ అనమాట. వెలాసిటీ అంటే ఏంటిది? డిస్ప్లేస్మెంట్. ఏంటిది? డిస్ప్లేస్మెంట్ అపాన్ టైమ్. డిస్ప్లేస్మెంట్ అపాన్ టైమ్ ఏంటిది? వెలాసిటీ అనమాట. మళ్ళీ దీనిలో రకాలున్నాయి. ఏంటిదది? యూనిఫార్మ్ స్పీడ్, నాన్ యూనిఫార్మ్ స్పీడ్. ఎక్కడైనా సరే యూనిఫార్మ్ కనపడిందనుకోండి. యూనిఫార్మ్ అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు టైమ్ సేమ్‌గా మారాలన్నమాట. యూనిఫార్మ్ వెలాసిటీ. ఏంటిదిది? యూనిఫార్మ్ వెలాసిటీ. సపోజ్ ఇలా ఉంది. ఈ పర్సన్ అనే అతను ఇక్కడున్నాడు. ఎట్ ఎ టైమ్ ఇప్పుడు ఎట్ ఎ టైమ్ 10:00 దగ్గర. ఆఫ్టర్ ఏంటిది? ఆఫ్టర్ 10 మినిట్స్‌కి. ఆఫ్టర్ 10 మినిట్స్‌కి ఇప్పుడు 30 కిలోమీటర్స్ ఏంటిది? 30 మీటర్ పర్ సెకండ్ స్పీడ్‌తో వెళ్తున్నాడు. ఇదేంటిది? వెలాసిటీ స్పీడ్ అనమాట. ఇప్పుడు 10:10కి కూడా ఇతను సేమ్ 30 మీటర్ పర్ సెకండ్‌కి తర్వాత ఒక 10:20కి 10:30కి దాని యొక్క స్పీడ్ సేమ్ 30గా ఉందనుకో. అంటే ఏంటిది? ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్‌లో తన యొక్క స్పీడ్ అనేది ఈక్వల్‌గా ఉన్నట్టయితే దాన్ని యూనిఫార్మ్ వెలాసిటీను. అలా కాకుండా దీని ప్లేస్‌లో ఇది ఒక 35 గాను, ఈడకొచ్చాడు 25 గాను, మళ్ళీ వచ్చాడు 40 గాను, ఈ విధంగా ఉందనుకోండి. అప్పుడు ఇదేమొచ్చిద్ది? నాన్ యూనిఫార్మ్. ఏంటిది? నాన్ యూనిఫార్మ్ స్పీడ్ అనమాట. ఏంటిది ఇది? నాన్ యూనిఫార్మ్ స్పీడ్. ఇదొచ్చేవాడికి నాన్ యూనిఫార్మ్ స్పీడ్ అయినా అనొచ్చు, వెలాసిటీ అయినా అనొచ్చు. కాకపోతే ఇదేంటిది ఇది? స్ట్రెయిట్ లైన్‌లో ఎళ్తన్నంత సేపు స్పీడు స్ట్రెయిట్ లైన్‌లో ఎళ్తానని చెప్పు డిస్టెన్స్, డిస్ప్లేస్‌మెంట్ సేమ్ ఉంటది. డిస్టెన్స్, డిస్ప్లేస్‌మెంట్ సేమ్‌గా ఉంటది. ఎప్పటి వరకు ఎటువంటి టర్నింగ్ తీసుకోకుండా ఓన్లీ స్ట్రెయిట్ లైన్ ఎళ్తున్నప్పుడు డిస్టెన్స్, డిస్ప్లేస్‌మెంట్ సేమ్‌గా ఉంటది. అప్పుడు అటువంటి కేసులో మాత్రమే ఏంది యూనిఫార్మ్ స్పీడ్, యూనిఫార్మ్ వెలాసిటీ సేమ్‌గా ఉంటది. అలా కాకుండా ఇప్పుడు చూడు. పర్సన్ అనే అతను ఇలా ఎళ్తున్నాడు. ఇలా ఎళ్తున్నాడు. తర్వాత మళ్ళీ బ్యాక్‌కి తిరిగి ఈ విధంగా ట్రావెల్ అయ్యాడనుకోండి. ఈ విధంగా ట్రావెల్ అయ్యాడు. ఇనిషియల్లీ x=0 దగ్గర ఉన్నాడు. ఆఫ్టర్ 5 మీటర్స్ ఈ రిటర్న్ బ్యాక్ అప్ టు ఈ లొకేషన్ దగ్గర x=-10 మీటర్స్ దాకా. ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు? బి దగ్గర టర్న్ తీసుకున్నాడు. సి దాకా వచ్చాడు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్టెన్స్ ఎంత? డిస్ప్లేస్‌మెంట్ ఎంత? ఇనిషియల్ పాయింట్ ఏంటిది? డిస్ప్లేస్‌మెంట్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటది? ఓన్లీ ఇనిషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అది ఏ పాత్ గుండా ట్రావెల్ అయింది అనేది ఇంపార్టెంట్ కాదు దానికి. ఇనిషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. ఏ టు బి. ఏంటిది ఇది? డిస్ప్లేస్‌మెంట్. డిస్ప్లేస్‌మెంట్ ఏంటిది? ఏ టు బి. ఏ నుంచి ఫైనల్ పాయింట్ ఏంటిది? సి దాకా. ఎంత ఇది? 10. ఎంత ఇది? 10. 10 మీటర్స్ అన్నమాట. 10 మీటర్స్ అనేది డిస్ప్లేస్‌మెంట్ అన్నమాట. అదే డిస్టెన్స్ గురించి అంటే టోటల్ పాత్ ట్రావెల్ ఏంది? ఇక్కడి నుంచి ముందుకెళ్ళాడు. తర్వాత రిటర్న్ బ్యాక్ తీసుకున్నాడు. ఇప్పుడు నేను డిస్టెన్స్ ఏ నుంచి సి వరకు ఫస్ట్ 5 మీటర్స్ ముందుకెళ్ళాడు. 5 మీటర్స్ తర్వాత 5 నుంచి x=5 నుంచి x=0కి ఎంత? ఇంకొక 5 మీటర్స్ వెనక్కెళ్ళాడు. తర్వాత ఈ 0 నుంచి 10కి మళ్ళీ ఇంకొక 10 మీటర్స్ వెళ్ళాడు. మొత్తం ఎంత? 20 మీటర్స్ అనమాట. ఇక్కడ 20 మీటర్స్ అనేది ఏంటిది? డిస్టెన్స్. 10 అనేది ఏంటిది? డిస్ప్లేస్‌మెంట్ అనమాట. సేమ్ ఇదే దాని దగ్గర ఇప్పుడు ఏం కడతాను నేను ఇది? ఇప్పుడు ఏం కావాలి నాకు? యావరేజ్ స్పీడ్ అడిగారు అనుకోండి. ఏంటిది? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటిది? టోటల్ స్పీడ్ వచ్చినప్పుడల్లా ఓన్లీ డిస్టెన్సే మాట్లాడతాం. ఏంటిది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. సపోజ్ t = 0 సెకండ్స్. ఇక్కడికి వచ్చేసరికి t =
ఒక 5 సెకండ్స్ పట్టింది. ఇది t ఈక్వల్ టు ఎట్ 2 సెకండ్స్ దగ్గర రిటర్న్ అయ్యాడు. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ మొత్తం ఎంతసేపు పట్టింది? 5 సెకండ్స్ పట్టింది. టోటల్ టైం టేకెన్ ఎంత? 5 సెకండ్స్. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఎంత? 20 మీటర్స్. ఇప్పుడు ఇదేమైతుంది? ఇది 4 మీటర్ పర్ సెకండ్ అనేది యావరేజ్ స్పీడ్ అయింది. ఇదే దీనిలో నాకు యావరేజ్ వెలాసిటీ ఫైండ్ చేయాలనుకో, ఇప్పుడు ఎలాగో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా టోటల్ డిస్ప్లేస్మెంట్. ఏంటిది? టోటల్ డిస్ప్లేస్మెంట్ అపాన్ ఏ టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 10 మీటర్స్. ఎంత? 10 మీటర్స్. టైం ఎంత? టైం టేకెన్ టు రీచ్ ది పాయింట్ సి ఈజ్ 5 సెకండ్స్. ఎంత ఇప్పుడు? 2 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు నేను డిస్ప్లేస్మెంట్ ఏమని చెప్పాను? వెక్టార్ అని చెప్పాను కదా. వెక్టార్ అంటే ఏంటిది? బోత్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటది. ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ రిపోర్ట్ చేసేప్పుడు ఏం చేయాలి? విత్ సైన్ తో రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇనిషియల్ పాయింట్ ఇక్కడ, ఇది ఎటు మూవ్ అయింది? ఫైనల్ పాయింట్ టువర్డ్స్ ది బ్యాక్ సైడ్ కాబట్టి ఇదేమిటి? విత్ నెగిటివ్. ఇప్పుడు ఇదేమైంది? -10. డిస్ప్లేస్మెంట్ ఎంత? -10. వెలాసిటీ ఎంత? -10 మీటర్ పర్ సెకండ్. ఏంటిది? ఐ క్యాప్ అని రిపోర్ట్ చేయాలి. ఏంటిది? ఐ క్యాప్ లో వెనక్కి అనమాట. ఇదేంటి? ఐ క్యాప్ లో. ఈ విధంగా ఇప్పుడు ఏం చూసాం మనం? స్పీడ్ కి వెలాసిటీకి డిఫరెన్స్ చూసాము. స్పీడ్ కి వెలాసిటీకి, అలాగే యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి చూసాము. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ చూసాము. తర్వాత ఏంటిది? ఇది యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్ ఇది సేమ్. అలాగే దీనికి కూడా ఉంటది. ఏంటిది? యూనిఫామ్ యాక్సిలరేషన్, నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ సేమ్ అంతే. అట్ టైం ఇంటర్వెల్, అట్ ఈక్వల్ టైం ఇంటర్వెల్ లో దాని యొక్క ఏంటిది? దాని యొక్క రేట్ అనేది సేమ్ గా ఉన్నాడు అనుకో, దాన్ని అప్పుడు యూనిఫామ్ అంటాం. ఇప్పుడు యూనిఫామ్ స్పీడ్ సేమ్ గా ఉందనుకో, అప్పుడు ఏమంటాం? యూనిఫామ్ స్పీడ్ అంటాం. సేమ్ అదే విధంగా ఏంటిది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 30 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 30 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 30 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉందనుకో, అప్పుడు దీన్ని ఏం చెప్తాం? ఇది ఏంటిది? యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, సేమ్ ఉంది. అట్ డిఫరెంట్ ఏంటి? అట్ ఈక్వల్ టైం ఇంటర్వెల్ దగ్గర, ఏ టైం రెగ్యులర్ టైం ఇంటర్వెల్ దగ్గర ఏంటిది? ఇది అట్ రెగ్యులర్ టైం ఇంటర్వెల్ దగ్గర ఏ అనేది సేమ్ గా ఉంది. ఇప్పుడు దీని ఏమంటారు? ఇది యూనిఫామ్ యాక్సిలరేషన్ అని చెప్తాం. స్టార్టింగ్ లో రాసాం కదా రెస్ట్ మోషన్. రెస్ట్ మోషన్ అంటే ఏంటిది? అది ఆ రెండు కూడా రిలేటివ్ టర్మ్స్ అనమాట. అది కేవలం చూసే అబ్జర్వ్ బట్టే మారుతా ఉంటది అనమాట. ఎవరైతే అబ్జర్వర్, ఇప్పుడు ఇక్కడ ఒక కార్ ఉందండి. ఏంటిది? ఒక కార్ ఒక 30 మీటర్ పర్ సెకండ్స్ తో ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ పర్సన్ ఏ అనే అతను ఉన్నాడు. ఇతను ఎక్కడ ఉన్నాడు? గ్రౌండ్ మీద ఉన్నాడు. ఏది? గ్రౌండ్ మీద ఉన్నాడు పర్సన్ ఏ అనే అతను. ఇనిషియల్ గా ఎట్ మూవ్ అవ్వట్లేదు. ఇది రెస్ట్ లో ఉన్నాడు. కానీ కార్ అనేది మూవ్ అవుతుంది. ఎట్ 30 మీటర్ పర్ సెకండ్. ఏంటిది? వెలాసిటీ ఆఫ్ కార్ ఎంత? 30 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఇది మూవ్ అవుతున్నాడు, ఇతనేమో మోషన్ లో ఉన్నాడు. ఇతనేమనుకుంటాడు? ఇది విత్ రెస్పెక్ట్ ఇది మోషన్ లో ఉంది అనుకుంటాడు. ఓకేనా? ఇది మోషన్ లో ఉంది అనుకుంటాడు. అదే ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు. ఏది? బి అనే పర్సన్ ఉన్నాడు. ఇక్కడ సమ్ డి అనే పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు ఏంటిది? ఇది విత్ రెస్పెక్ట్ డి ఏమనుకుంటాడు? ఇద్దరు బస్సులోనే ఉన్నారు, సారీ కారులోనే ఉన్నారు. ఇద్దరు కూడా ఏమనుకుంటారు? పక్క పక్కనే కూర్చొని ఏమనుకుంటారు? ఇతను కదలట్లేదు, అతను కదలట్లేదు అనుకోండి. ఇతను ఏమనుకుంటాడు? డి అనే అతను కదలట్లేదు, రెస్ట్ లో ఉన్నాడు అనుకుంటాడు. ఇది ఫ్రమ్ బి పాయింట్ ఆఫ్ వ్యూ, డి కూడా కదలట్లేదు, రెస్ట్ లో ఉన్నాడు. కానీ రియాలిటీలో అతను కదులుతున్నాడా, కదలట్లేదా? కార్ అనేది మూవ్ అవుతుంది. కానీ బయట నుంచి చూసేవాడికి ఏమర్థమైంది? అది డి ఇద్దరు కూడా మూవ్ అవుతున్నారు. ఇప్పుడు పాయింట్ ఆఫ్ బయట కూర్చున్న పర్సన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డి ఇద్దరు మోషన్ లో ఉన్నట్టు అర్థమవుతుంది. అదే పాయింట్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు బితో ఏమనిపించింది? డి అనే అతను రెస్ట్ లో ఉన్నాడు. అలాగే ఏ అనే పర్సన్ ఏంటిది? కార్ ఇట మూవ్ అవుతుంది. ఇతను ఏమనిపించింది? మనం ఏదైనా వెహికల్ ఇలా ముందుకు వెళ్తుంటే ఏమైతే పక్కన ఉన్నాయి, కింద ఉన్నాయి, వెనక్కి వెళ్తున్నట్టు ఉంటది కదా. ఏంటిది? వెనక్కి వెళ్తున్నట్టు. ఇదేంటిది? ఏ అనేది వెనక్కి వెళ్తాడు. ఇప్పుడు ఏంటి? విత్ రెస్పెక్ట్ టు బి పాయింట్ ఆఫ్ వ్యూ డి అనేది రెస్ట్ లో ఉన్నట్టు అనిపిస్తాడు. అలాగే పర్సన్ ఏ అనే అతను ఏంటి? మూవింగ్ కండిషన్ లో ఉన్నట్టు అనిపిస్తాడు. అదే విత్ రెస్పెక్ట్ టు ఏతో ఏంటి? విత్ రెస్పెక్ట్ టు ఏతో ఏమనిపించింది? ఏ అనేవాడు ఎలా అనిపించింది? బి డి
బోత్ కార్తో సహా ఏంటిది మోషన్లో ఉన్నారు అనిపించింది. అదేనా? రెస్ట్ మోషన్ అంటే ఏం లేదు, విత్ రెస్పెక్ట్ టు టైమ్‌తో గాని మారిపోతా ఉంటుంటే అది బాడీ అనేది మోషన్‌లో ఉన్నట్టు. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 1 టీ ప్లస్ 10 ఇలా ఉంది. ఎట్ ఎ టైమ్ టీ ఈక్వల్ టు 2 మినిట్స్. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? ఇదేంటి పొజిషన్ చెప్తుంది అనమాట. పొజిషన్ టీ ఈక్వల్ టు 2 దగ్గర ఇది 4 2 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, ఇది 12. ఎక్స్ ఈక్వల్ టు ఎంత 12 అనమాట. పొజిషన్ అనమాట. ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ ఈక్వల్ టు 12. అదే ఇనిషియల్గా ఎట్ టీ ఈక్వల్ టు 0 దగ్గర ఎక్కడ ఉన్నట్టు ఎక్స్ ఈక్వల్ టు టీ సబ్స్టిట్యూట్ చేస్తే మనం పొజిషన్ వచ్చింది 0 0 10. ఇనిషియల్గా ఎక్కడ ఉన్నాడు ఎక్స్ ఈక్వల్ టు 10 ఎట్ ఎ టైం స్టార్టింగ్ లో. ఎట్ ఎ టైం 2 సెకండ్స్ దగ్గర ఎక్కడ ఉన్నాడు ఎక్స్ ఈక్వల్ టు 12. అదే టీ ఈక్వల్ టు 10 సెకండ్స్ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది 100 10 ప్లస్ 10 ఇదెంత ఇది 100 ఎంత ఎక్స్ ఈక్వల్ టు 100 అట్ టైం టీ ఈక్వల్ టు 10 సెకండ్స్ దగ్గర. ఏంటి ఇది ఈక్వేషన్? ఇది పొజిషన్ అట్ ఎనీ టైం దగ్గర పొజిషన్ చెప్పే ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఇదేంటిది, ఇది ఇలా ఇచ్చాడంటే ఏంటిది అది మోషన్లో ఉన్నట్టు. బాడీ ఏంటిది, ఇది మోషన్లో ఉన్నట్టు. అలా కాకుండా ఎక్స్ ఈక్వల్ టు 5 ఇలా ఇస్తే ఏంటిది, ఇది ఏంటిది, ఇది ఎక్స్ టైం దగ్గర ఇదేంటిది ఎక్స్ ఈక్వల్ టు 5 వాల్యూ ఇచ్చాడు ఇంకా ఎప్పుడు ఇలాగే ఉంటాడు. ఏ టైం దగ్గర అయినా సరే ఈ పర్సన్ ఇక్కడే ఉంటాడు. అంటే ఇదేంటిది, ఇది రెస్ట్ లో ఉన్నట్టు. అలా కాకుండా ఎలా ఇచ్చాడు అనుకో ఏంటిది, ఇది విత్ రెస్పెక్ట్ టు టైం తో మారిపోతుంది. అది బాడీ అనేది మోషన్ లో ఉన్నదని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది, యాక్సిలరేషన్ చూసాం. ఇప్పుడు ఈ యూనిట్ లో ఏం అడుగుతారు, ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా ప్రాబ్లం చదివేటప్పుడు పనికి వస్తాయి అంతే. ఏంటిది ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, వెలాసిటీ అంటే ఏంటి, యాక్సిలరేషన్ అంటే ఏంటి అనేది దానికోసం. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అవన్నీ తర్వాత చేసే వాటికి పనికొస్తాయి పదాలు అనమాట అంతే. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఏం చేసాం, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఏంటిది వెలాసిటీ యాక్సిలరేషన్ ఈ మూడింటికి కలిపి రిలేషన్ ఉంటాయి అన్నమాట. ఏంటిది ఈక్వేషన్ ఆఫ్ మోషన్, ఈక్వేషన్ ఉంటుంది. ఏంటిది ఈక్వేషన్ ఆఫ్ మోషన్. 3 ఫార్ములా 3 ఉన్నాయి, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏంటిది అది, ఫస్ట్ వచ్చేసరికి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి ఏంటిది, ఇది v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసరికి ఏంటిది s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. ఈ 3 కూడా ఏంటిది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఈక్వేషన్స్ అనమాట. దీనిలో వచ్చేసరికి వెలాసిటీ ఉంటుంది కదా, ఏంటిది ఇనిషియల్ వెలాసిటీని u గాను, ఫైనల్ వెలాసిటీని ఏంటిది ఫైనల్ వెలాసిటీని v తోను చూపిస్తాం. తర్వాత s అంటే ఏంటిది డిస్ప్లేస్మెంట్, ఏంటిది డిస్ప్లేస్మెంట్ లేకపోతే పొజిషన్. ఇదేంటిది డిస్ప్లేస్మెంట్ ఆర్ పొజిషన్. t అంటే టైం, a అంటే యాక్సిలరేషన్ మనకు తెలుసు. ఈ అన్నిట్లో కూడా యాక్సిలరేషన్ ఏ అంటే ఏంటిది, ఏ ఎప్పుడు కూడా ఏంటి కిందకి యాక్ట్ అవుతుంది. ఏంటిది ఎగనెస్ట్ ది మోషన్ కింద యాక్ట్ అయితే యాక్టింగ్ డౌన్వర్డ్స్ అనమాట. మైనస్ ఎప్పుడు కూడా ఏ అనేది మైనస్ జీ కింద తీసుకుంటాం. దాని వాల్యూ ఏంటిది జీ వాల్యూ ఎంత 9.81. మనం ఏంటి చేస్తాం సింప్లిఫికేషన్ కోసం ఈక్వల్ టు 10 అని తీసుకుంటాం అనమాట. ఈక్వల్ టు 10 అని తీసుకుంటాం. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి, కండిషన్స్ ఇచ్చినప్పుడు. బాడీ ఈజ్ మూవింగ్ ఇనిషియల్లీ ఎట్ రెస్ట్, మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అప్ టు 3 seconds. దాని తర్వాత నుంచి యూనిఫామ్ వెలాసిటీ కంటిన్యూ చేస్తే అప్పుడు అది ఎంత దూరం వెళ్తుంది. అలాంటప్పుడు ఈ ఈక్వేషన్స్ అనేది పనిచేస్తాయి అనమాట, యూజ్ అవుతాయి. ఏముంటది, ఇప్పుడు బాడీ అనేది ఏంటిది ఇనిషియల్లీ ఎట్ రెస్ట్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అప్ టు 5 seconds. ఏంది అప్ టు 5 seconds. then 10 seconds. then after 10 seconds moving with uniform. then after moving with uniform
వెలాసిటీ, వాట్ ఈస్ ద పొజిషన్. ఎలా ఉంటుంది క్వశ్చన్. దీని నుంచి గివెన్ డేటా రాసుకుంటాం. ఏంటిది ఇనిషియల్ అంటే ఏంటి, స్టార్టింగ్ అని, టీ ఈక్వల్ టు 0 అని. రెస్ట్ అంటే ఏంటిది, యూ ఈక్వల్ టు 0. ఇనిషియల్లీ ఇలా ఉంది. తర్వాత ఏంటిది, అప్ టు 5 సెకండ్స్ దగ్గర టీ ఈక్వల్ టు 5 సెకండ్స్ వరకు, ఈ సెకండ్స్ వరకు ఏంటిది, ఇది ఇనిషియల్లీ వెలాసిటీ 0 ఉంది, కానీ ఇక్కడ యాక్సిలరేషన్ ఉంది. ఏంటిది, యాక్సిలరేషన్ ఉంది. యాక్సిలరేషన్ ఎంత, మూవింగ్ విత్ a constant acceleration up to 5 seconds. ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, సపోజ్ ఇక్కడ ఉంది, at x equal to 0 దగ్గర, x equal to 0 దగ్గర t equal to ఇది, ఆఫ్టర్ t equal to 5 seconds దగ్గర, ఆఫ్టర్ 5 seconds దగ్గర ఇట్ ఈస్ మూవింగ్ విత్ a constant acceleration. సపోజ్ ఇది ఒక 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. ఎంత, 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. అప్పుడు ఎంత డిస్టెన్స్ వెళ్తుంది, మనకేం తెలుసు, ఇక్కడ టైం ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఇచ్చాడు. టైం యాక్సిలరేషన్ అంటే ఏంటిది, ఇది సెకండ్ ఈక్వేషన్కి వెళ్ళాలి. టైం ఉంది, యాక్సిలరేషన్ ఉంది. ఈక్వేషన్ రాసుకుంటే ఏమొచ్చింది, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఇనిషియల్ వెలాసిటీ ఎంత, 0. యాక్సిలరేషన్ ఎంత, మైనస్ ఎంత ఇచ్చాడు, ఇది 2. టైం ఈక్వల్ టు 5 సెకండ్స్ వరకు, ఎంత ఇది 10 మీటర్ పర్ సెకండ్. ఏంటిది, ఇది ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ ఎంత, ఇక్కడ వెలాసిటీ ఎంత, 5 మీటర్ పర్ సెకండ్ ఎంతకి వెళ్ళింది. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ అయ్యింది, డిస్టెన్స్ ఎంత కవర్ అయ్యింది. ఇప్పుడు నేను దేనికి వెళ్ళొచ్చు, ఇది కింద ఈక్వేషన్కి వెళ్ళొచ్చు, అయితే పై ఈక్వేషన్కి వెళ్ళొచ్చు. పై దానికి వెళ్దాం. ఇదేంటిది, ఇది v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఇక్కడ నాకేంటి, ఫైనల్ వెలాసిటీ 5 అని తెలుసు, 5² ఎంత 25, ఇనిషియల్ వెలాసిటీ 0, తర్వాత వచ్చేసరికి ఎంత 2 × 2s. ఇప్పుడు ఎంత వచ్చేది, ఇది 25/4. ఇదంతా 25/4 ఈజ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద 5 minutes. ఎంత, 25/4 ఎంత వచ్చేది, ఇది 6.25 మీటర్స్ వచ్చింది, 6.25 మీటర్స్. తర్వాత ఏమంటున్నాడు, ఆఫ్టర్ 10 సెకండ్స్. ఏంటిది, ఇక్కడ నుంచి ఆఫ్టర్ 10 సెకండ్స్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇస్ కవర్డ్. ఆఫ్టర్ 10 సెకండ్స్ అంటే ఇక్కడ నుంచి ఇంకో 10 సెకండ్స్ అంటే టోటల్ 15 సెకండ్స్. ఆఫ్టర్ 15 సెకండ్స్ హౌ మచ్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ బై ది బాడీ. ఆఫ్టర్ 15 సెకండ్స్ తర్వాత ఇదేంటిది, వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది, కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at². దీనికి వచ్చాం. మనకేంటిది, ఇఫ్ ద వెలాసిటీ ఈజ్ అ కాన్స్టెంట్, ఏంటిది, వెలాసిటీ ఈజ్ అ కాన్స్టెంట్, దేర్ విల్ బి యాక్సిలరేషన్ 0. యాక్సిలరేషన్ 0. సో ఈ ఏ వాల్యూ 0. 5 ఇది 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో అప్ టు 10 సెకండ్స్ వరకు ట్రావెల్ అయింది. మొత్తం ఎంత, ఇది 50 మీటర్స్ అనేది ట్రావెల్ అయింది. మొత్తం ఎంత, 50 మీటర్స్ ట్రావెల్ అయింది. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది, 50 ప్లస్ 6.25 మీటర్స్, 56.25 మీటర్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఎలా యూజ్ అయినాయి, ఇలా కొన్ని కండిషన్స్ తో ప్రాబ్లం ఇస్తాడట. ఏంటిది, ఇనిషియల్లీ స్టార్టింగ్ ఎట్ రెస్ట్ అని, ఇఫ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఎట్ 2 మీటర్ పర్ సెకండ్ అయితే వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది. దాని తర్వాత ఏంటిది, ఇఫ్ ఇట్ ఈస్ యూనిఫామ్ వెలాసిటీ అయితే యాక్సిలరేషన్ 0 అని, అప్పుడు యాక్సిలరేషన్ 0 అయితే ఈ ఈక్వేషన్ హెల్ప్ తో మనం టోటల్ డిస్టెన్స్ కవర్డ్ 5 to 15 సెకండ్స్ మధ్య 50 అని, అప్పుడు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ విత్ పార్టికల్ 6.25, 50 కలిపితే ఇంత అని. ఇది ఇలా చిన్న బేసిక్ ప్రాబ్లం ఇలా అడుగుతా ఉంటారు. తర్వాత ఇదేంటిది, ఇది ప్రొజెక్షన్. ఇదేంటిది, ఇది ఓన్లీ లీనియర్ మోషన్. ఇలా బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ దగ్గర. మొత్తం దీనిలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ యూనిట్ లో. స్ట్రైట్ లైన్ లో ఎలా వెళ్ళినప్పుడు ఇది ఓన్లీ 1D అనమాట. తర్వాత ఏంటిది, బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ. దీనిలో మళ్ళీ ఎన్ని కేసులు ఉన్నాయి, 4 కేసులు ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది,
ఆన్ ది గ్రౌండ్ దగ్గర నుంచి ప్రొజెక్ట్ చేసినప్పుడు కొంత హైట్ తర్వాత ఇలా డౌన్ అయ్యిద్ది. తర్వాత ఏంటిది ఇది? ఇది కొంత హైట్ దగ్గర నుంచి పైకి సమ్ ఇనీషియల్ వెలాసిటీ యూతో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇలా కింద పడిద్ది. అదొకటి. తర్వాత ఏంటిది? ఎట్ సమ్ హైట్ దగ్గర నుంచి డ్రాపింగ్ కేస్. ఏంటిది? డ్రాప్ ఎక్కడైతే వచ్చిందో అప్పుడంటే ఏంటిది? ఇనీషియల్ వెలాసిటీ 0 అవుతే ఇలా కింద వదిలినప్పుడు. వదిలినప్పుడు ఇలా కింద. అప్పుడు ఇది ఫైనల్ వెలాసిటీ ఎంత వెలాసిటీతో కింద పడిద్దని. ఈ అదే ఇప్పుడు ఇదొచ్చేసరికి టోటల్ డిస్టెన్స్. ఇది ఇక్కడి నుంచి పైకి విసిరేసినప్పుడు అది ఎంత టైం తర్వాత ఇది కింద పడిద్ది. దీన్నేమంటారు ఇది? టైం టీ. దీన్నేమంటారు ఇది? మొత్తం గాలిలో ఉండే టైం దాన్నేమంటారు ఇది? ఏది? టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఏంటిది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. టైమ్ ఆఫ్ ఫ్లైట్. తర్వాత ఇది గ్రౌండ్ మీద ఫైనల్ వెలాసిటీ ఎంత వెలాసిటీతో ఇది కిందకొచ్చి హిట్ అయ్యిద్దని. సేమ్ ఇలాగే గ్రౌండ్ మీద నుంచి వేసినప్పుడు ఇది మాక్సిమం ఎంత హైట్ వరకు రైజ్ అయ్యిద్దని. ఏంటిది? హెచ్ మాక్స్. హెచ్ మాక్స్ ఎంత అనేది. ఫైనల్ వెలాసిటీ ఏంటి? దీని యొక్క వెలాసిటీ ఇనీషియల్‌గా ఓ 60 ఉంటే ఇలా ఎళ్తా తగ్గుకుంటా ఇది ఒక 20కొచ్చి, 10కొచ్చి ఎక్కడైతే 0 అయ్యిద్దో అప్పటి వరకు పైకెళ్ళిద్ది. తర్వాత ఎప్పుడైతే 0 అయిపోయిందో వర్టికల్‌గా పైకి ఇక్కడ V అనేది 0 అయిపోయినప్పుడు అది మళ్ళీ కిందకి రిటర్న్ అవుతా ఉంటది. ఓకేనా? ఈ విధంగా. ఇప్పుడొచ్చేసరికి ఇనీషియల్ వెలాసిటీ U ఇలా ఉంది. దీనిలో క్వెషన్స్ ఏముంటాయి? ఇలా పైకెళ్ళేటప్పుడు మాక్సిమం హైట్ ఈ స్పీడ్‌తో ఏసినప్పుడు మాక్సిమం హైట్ ఎంత వరకు రీచ్ అయ్యిద్దని, అలాగే టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత అనేది, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ పైకెళ్ళేటప్పుడు అసెండింగ్ టైమ్, ఇది కిందకొచ్చేటప్పటికి డిసెండింగ్ టైము. ఆ! టోటల్ టైమ్ ఏంటిది? టోటల్ హైట్ ఎంత వరకెళ్ళిద్ది? సేమ్ దీనిలో గూడా అంతే. టోటల్ హైట్ గ్రౌండ్ కాడ నుంచి. గ్రౌండ్ కాడ నుంచి అంటే ఎలా వచ్చిద్ది? ఈహెచ్ ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎస్1. ఈహెచ్ ప్లస్ ఎస్1. టోటల్ హైట్ ఏమైద్ది ఇది ఇక్కడ? టోటల్ హైట్ ఎస్1 ప్లస్ హెచ్. ఎంత? ఎస్1 ప్లస్ హెచ్. ఇది టోటల్ హైట్. మళ్ళీ ఇది మొత్తం రాడానికి ఇది కిందకి ఎంత టైం పట్టిద్దనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది ఇది? డ్రాప్. సేమ్ ఇదే హైట్ దగ్గర నుంచి ఫ్రీగా వదిలినప్పుడు ఫైనల్ వెలాసిటీ ఎంత అయితది? ఎంత టైం పట్టిద్ది? టైమ్ టేకెన్. సేమ్ అదే విధంగా కిందకి కొంత వెలాసిటీతో విసిరేసామనుకో దాన్నేమంటారు? త్రో కేస్ అనమాట. విత్ హావింగ్ సమ్ ఇనీషియల్ వెలాసిటీతో కిందకి గాని కొట్టినప్పుడు అది ఎంత వెలాసిటీతో కిందకి పడిద్దనేది. ఈ విధంగా 4 కేసులుంటాయి. ఈ 4 కేసుల్లో గూడా ఏమడుగుతాడు? ఇంత వెలాసిటీతో ఇచ్చినప్పుడు అది ఎంతసేపు కింద పడిద్ది? తర్వాత ఎంత పడిద్ది? అని దీని మీద కొన్ని అప్లికేషన్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది యూనిట్‌లో చూస్తామనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, తర్వాత ఏంటిది? ఆ! దీని మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చేసే వీడియోలో చేద్దాం. తర్వాత అలాగే యాక్సెలరేషన్, వెలాసిటీ, డిస్‌ప్లేస్‌మెంట్ ఈ 3 అనేది ఈ మూడిటి మీద ప్రాబ్లమ్స్. ఫస్ట్, ఫస్ట్ ఏ కేటగరీ ఏంటిదిది? బై గివింగ్ ఈక్వేషన్ ఫార్మ్. సపోజ్ వి ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీ. వి ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీలో ఏస్తాడు. ఏ విధంగా ఏస్తాడు? టేక్ వి ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 10 వి ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద డిస్‌ప్లేస్‌మెంట్? ఏంటిది? ఫైండ్ ది డిస్‌ప్లేస్‌మెంట్. ఫైండ్ ది డిస్‌ప్లేస్‌మెంట్ ఆఫ్టర్ 2 సెకండ్స్. 2 సెకండ్స్ దగ్గర డిస్‌ప్లేస్‌మెంట్ ఎంత అని అడుగుతాడు. అదే విధంగా వెలాసిటీ v ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6 అని ఇచ్చి ఏమడుగుతాడు? సేమ్ అటేగా వాట్ ఈస్ ద డిస్‌ప్లేస్‌మెంట్ ఆఫ్టర్ 5 సెకండ్స్ దగ్గర ఇలా అడుగుతాడు. ఇదేంటిది? ఇక్కడొచ్చేసరికి ఏంటిది? వెలాసిటీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్‌లో ఇస్తాడు. ఆ క్వెషన్ అడుగుతాడు. వెలాసిటీ టైమ్ ఫంక్షన్‌లో ఇచ్చి క్వెషన్ అడుగుతాడు. అలాగే ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైమ్ టీ ఇచ్చేసి ఏమడుగుతాడు? ఏ వెలాసిటీ ఏంటి? ఎట్ వాట్ టైమ్ యాక్సెలరేషన్ ఈజ్ 0 దట్ టైమ్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ అని అడుగుతాడు. అలా అడుగుతాడు. ఇదేంటిది? ఈక్వేషన్స్ ఇచ్చి క్వెషన్స్ అడగటం. ఇంకోటి ఏంటిది ఇది? ఇది ఫస్ట్ మెథడ్ ఏబిఎక్స్. తర్వాత ఏంటిది ఇది? సెకండ్ మెథడ్ వచ్చేసరికి బై యూజింగ్ ఏ గ్రాఫ్స్ అనమాట. వీటీ గ్రాఫ్, ఏటీ గ్రాఫ్, ఎక్స్టీ గ్రాఫ్. ఏంటిది? బై యూజింగ్ గ్రాఫ్స్. అంటే ఇన్ఫర్మేషన్ గ్రాఫ్ ఫార్మ్ లో ఇచ్చేసి తర్వాత ఇలా గాని ఉన్నట్టయితే సపోజ్ ఇలా గాని ఉందయితే ఇది వీటీ గ్రాఫ్ ఈ విధంగా ఇచ్చేసి ఎట్ ఎ టైమ్ 2, 4, 6 ఈ విధంగా ఇచ్చేసి కింద వచ్చేసరికి ఏటీ గ్రాఫ్ లో దీనికి ఏది మ్యాచ్ అయ్యిద్ది? సేమ్ దీనికి. అంటే ఏంటిది? సేమ్ ఇన్ఫర్మేషన్ ఏటీ గ్రాఫ్ లో ఎలా గీయాలి అని మనకు తెలుసున్నట్లయితే మనం మ్యాచ్ చేయగలుగుతాం. ఈ విధంగా యాక్సెలరేషన్, వెలాసిటీ, డిస్‌ప్లేస్‌మెంట్ వీటి యొక్క క్వెషన్స్ ని
ఈక్వేషన్స్ ఇచ్చి ఏంటని అడుగుతాడు, అలాగే గ్రాఫ్లు ఇచ్చి అడుగుతాడు. తర్వాత ఏంటిది ఇది ప్రొజెక్షన్ అనమాట. ప్రొజెక్షన్ ఫ్రమ్ గ్రౌండ్ టు గ్రౌండ్ అనమాట. ఇక ఇలా ప్రొజెక్షన్ పైకి వేసినప్పుడు ఇలా ఈ 4 కేసుల్లో ఇలా ఇచ్చినప్పుడు ఈ గాని చేసినట్లయితే ఈ యూనిట్‌లో టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి అన్నమాట. ఏంటిది మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్. ఇయన్నీ ఏంటిది ఇది? ఇయన్నీ చాలా బేసిక్ క్వెషన్స్ అనమాట. ఈ 4 అనేది సింపుల్ బేసిక్ క్వెషన్. దీనిలో కొంచెం వీటిని యూజ్ చేసుకుంటే తర్వాత ఒక టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. అవి లెవెల్ 2 అని పేరుతో ఒక వీడియో చేస్తాను నేను. ఓకే. నెక్స్ట్ దాంట్లో దీని మీద కొన్ని గ్రాఫ్ తీసుకొని చేద్దాం. రైట్.